ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వేదిక మీద ఉన్న పెద్దలకి, అదేవిధంగా ఏడుకొండలకి ప్రధానంగా అన్నిటికంటే ఇక్కడ హాజరైన మిగతా ఆహుతులందరికీ ధన్యవాదాలు. సో మేము TV9 స్లోగన్ మెరుగైన సమాజం, అంటే సమాజంలో ఏం జరుగుతుంది, సమాజానికి మంచి చేయడానికి ఏం చేయాలని చెప్పి నిరంతరం వార్తల రూపంలో, వార్తల తర్వాత ఏం చేయాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ TV9 నవనక్షత్ర సన్మానం, అంటే అన్సంగ్ హీరోస్ సొసైటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తూ సామాన్యులుగా ఉండి అసామాన్య ప్రతిభా పాఠవాలు కనపరుస్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేద్దామని చెప్పి మా టీం మొత్తాన్ని ఫీల్డ్లో తిప్పుతూ ఉన్నాం. ఆ టైంలో ఏడుకొండల పేరు ఒకటి ఫైండ్ అవుట్ అయింది. అప్పటికే మేము స్టోరీ చేస్తున్నాం, ఏడుకొండలు ఏ రకంగా ఆయన ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్ ఎట్లా మోటివేట్ చేస్తున్నారు, వాళ్ళకి కేవలం కాంపిటేటివ్ కోర్సెసే కాకుండా ఎట్లా ఇన్స్పైర్ చేస్తున్నాడు, ఎట్లా వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు అనేది అప్పటికే చేసున్నాం. మా రిపోర్టరు కేస్ షీట్ పెట్టారు. కేస్ షీట్ పెడితే చూస్తే బాగానే ఉంది, ఇన్స్పిరేటివ్గా ఉంది. సరే సింగిల్ నోట్తో యాక్సెప్ట్ చేయటం ఎందుకని ఇంకా మిగతా వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 3-4 కేస్ స్టడీస్ తీసాం. తీసిన తర్వాత జ్యూరీ ముందు పెట్టాం. అప్పుడు జ్యూరీలో జేడి గారు కూడా ఉన్నారు, జేడి గారు, జయప్రకాష్ నారాయణ గారు, ఇంకా ఇతరత్ర వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరి దగ్గర నుంచి సింగిల్గా నామినేట్ అయింది ఏడుకొండలు. సో దట్ జర్నీ, ఆ తర్వాత అసలు అతను ఏం చేస్తున్నాడు ఏంటి అనేది ఒక ఏవీ ప్రజెంటేషన్ అవన్నీ చూసిన తర్వాత రియల్లీ ఖచ్చితంగా ఇది సొసైటీలో ఒక తన మార్క్ని ఒక సామాన్యుడిగా లేకపోతే ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఉండి ఎంతమందిని మోటివేట్ చేయొచ్చు అనే ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేసిన వాళ్ళు అయితే ఏడుకొండలు నాకు ప్రత్యక్షంగా కనిపించారు. రియల్ అన్సంగ్ హీరో అని అంటే ఏడుకొండలుగా చెప్పొచ్చు. ఎస్పెషల్లీ చాలామంది ఇప్పుడు సొసైటీలో గివ్ బ్యాక్, అంటే మనం ఇంత సొసైటీ మనకి చాలా సొసైటీ నుంచి చాలా తీసుకుంటాం ఎవ్రీడే, మనం ఏదో ఒకటి వెనక్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది, గివ్ బ్యాక్ సొసైటీకి ఇవ్వాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాల నుంచి చాలా పెద్ద ప్రయత్నాలు, చాలా పెద్ద మోటివేషన్స్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చాలా సొసైటీలో బాగా ఆర్థికంగా బలవంతులుగా ఉన్నవాళ్ళు లేకపోతే పెద్ద కార్పొరేట్లు వాళ్ళు చేసే సాయాల గురించి మనం వింటూ ఉన్నాం. కానీ అవే కాదు, చాలా చిన్న చిన్న సాయాలు కూడా ఎంత పెద్ద స్థాయికి తీసుకెళ్తాయి అనడానికి ఎగ్జాంపుల్ వీనస్ గారిని మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఆ రోజు ఏడుకొండలు డ్రాప్ అవుట్ అయితే ఎవరు పట్టించుకోకపోతే ఈరోజు ఇంత వ్యవస్థ, ఇంత ప్రయత్నాలు ఇవన్నీ ఉండేది కాదు. ఇప్పుడు చెప్పాలంటే ఏడుకొండల కంటే వీనస్ గారు చాలా ముఖ్యంగా చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసిన చిన్న ప్రయత్నం ఒక పెద్ద మోటివేషన్ కార్యక్రమానికి నాంది అయింది. సో ఇప్పుడు ఏడుకొండలు చేస్తున్న ఇలాంటి చిన్న చిన్నవి రేపు భవిష్యత్తులో మీ అందరూ లేకపోతే దీని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, లాభపడిన వాళ్ళు, లేకపోతే ప్రయోజకులైన వాళ్ళు, వాళ్ళందరూ చేసే ఇంకా అతిపెద్ద ప్రయత్నాలుగా మారే అవకాశం ఉంటుంది. సో ఇదే మన సొసైటీకి చేసే రియల్ మన ప్రయత్నం, మన వంతు మన గివ్ బ్యాక్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఆ ప్రయత్నాల్లో లాభపడిన వాళ్ళు చాలామంది ఏడుకొండలు నన్ను పిలవడానికి వచ్చినప్పుడు నేనేం అడగలేదు, ఆయన చెప్పగానే ఓకేనా. జనరల్గా నేను మామూలు క్వశ్చన్లు అడగడం కానీ ఆన్సర్లు చెప్పడం కానీ మీటింగ్లు చెప్పడం కానీ అలవాట్లేదు. కానీ ఎందుకు ఓకే అన్నానంటే ఒక నిజంగా మోటివేట్ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మనం కూడా వచ్చి ఇంకో 10 మందిని మోటివేట్ చేయటం ద్వారా, మోటివేట్ అయ్యేలాగా మన ప్రయత్నం మనం చేయటం ద్వారా అది సొసైటీకి నేను చేసే మంచి పని చెప్పి అనుకుంటున్నాను. అందుకే ప్రత్యేకంగా వచ్చి ఏడుకొండలను అభినందించాలి, తద్వారా ఇంకా చాలామందికి ఇది లాభం జరగాలని కోరుకుంటున్నాం. ఆ రోజు ఏడుకొండలో ఒక మాట చెప్పారు, సార్ మీరు చేసిన ప్రయత్నం వల్ల మీరు ఒక చిన్న అవార్డు వచ్చి ఉండొచ్చు, నా గురించి 10 మందికి చెప్పవచ్చు. ఆ ప్రయత్నం వల్ల ఫస్ట్ నా ఫ్యామిలీలో ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది. అప్పుడు దాకా అటు ఇటు ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రజల నుంచి వస్తున్న ఈ రిసెప్షన్ ఏదైతే ఉందో ముందు ఫ్యామిలీలో బాగా యాక్సెప్టెన్స్ వచ్చింది అని అన్న. సో ఫ్యామిలీ సపోర్ట్ దొరకటం, తద్వారా ఇంత పెద్ద స్థాయికి వెళ్ళటం, ఇది మరింత పెద్ద స్థాయికి వెళ్ళి ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడాలి, తద్వారా ఇంకా ఎక్కువ మంది చైతన్యవంతులు అవ్వాలి, ఏడుకొండల లాంటి వాళ్ళు ఇంకా చాలామంది తయారవ్వాలి, తద్వారా సొసైటీ బెనిఫిట్ కావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని కూడా మరింత ముందుకి ప్రజలకి చేరువ చేసేలా మీరు